రావ్ బహదూర్. నేను తెలుగులో ఒక సినిమా గురించి ఇంతలాగా వెయిట్ చేసింది ఎప్పుడూ లేదు. ఒక 4, 5 నెలల క్రితం అనుకుంటా ఒక థియేటర్‌లో ఈ సినిమా యొక్క టీజర్‌ని చూసాను. చాలా అద్భుతంగా అనిపించింది. టీజర్‌ని కట్ చేసిన విధానం గాని, దానికి అద్భుతమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవ్వడంతో ఒక ఎక్స్‌ట్రార్డినరీ హై అయితే ఇచ్చింది టీజర్. ఇన్ రియాలిటీ టీజర్ ఇచ్చిన ఆ హై అనేది సినిమా అయితే ఇవ్వదు. ఖచ్చితంగా ఆ విషయంలో మనం డిసప్పాయింట్ అయితే అవుతాం. ఎందుకంటే దర్శకుడు వెంకటేష్ మహా యొక్క దర్శకత్వ శైలే చాలా అన్‌ఎక్సైటింగ్‌గా, బోరింగ్‌గా ఉంటుంది. దానికి తోడు వెంకటేష్ మహా గారి మీద వెస్టర్న్ ఫిల్మ్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా కథ కూడా ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉంటుంది. ఏ కథనైనా సరే ఆడియన్స్‌ని మనం ఎమోషన్‌తో రంజింప చేయలేనప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది బాగా తగ్గిపోతుంది. అన్‌ఫార్చునేట్‌గా వెంకటేష్ మహా లాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఎమోషనల్‌గా సినిమా తీయడం కంటే టెక్నికల్‌గా తీయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మేబీ ఎమోషనల్‌గా కథల్ని చెప్తే మమ్మల్ని పాత కాలపు దర్శకులు అని చెప్పి ముద్ర వేసేస్తారేమో అన్న భయం అయ్యుండొచ్చు. బట్ ఎమోషనే ఎప్పటికీ ప్రధానం. ఈ సినిమా వరకు వెంకటేష్ మహా చేసిన అతి పెద్ద తప్పేంటంటే టీజర్‌లో వచ్చిన ఆ హై అనేది కనీసం కాస్తో కూస్తో ఇచ్చినా సరే అది సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అనేది చాలా బోరింగ్‌గా, ఇరిటేటింగ్‌గా, చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. మనకి దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు 'ఆ' అని చెప్పి ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఏంటంటే అర్థం పర్థం లేకుండా చాలా ఇరిటేటింగ్‌గా ఒక 7, 8 కథలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఆ కథలన్నీ కూడా కాజల్ గారి యొక్క మైండ్‌లో జరుగుతున్నాయని చూపిస్తారు. క్లైమాక్స్ చాలా బాగా వర్క్ అవుద్ది. సేమ్ అదే ప్యాటర్న్‌లో 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీలో కూడా ఒక 3, 4 కథల్ని చూపించి ఆ కథలన్నీ కూడా ఒకే వ్యక్తి కథలని చెప్పేసి క్లైమాక్స్ లో చూపిస్తారు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమా బోరింగ్ గా ఉన్నా పర్లేదు, భరించొచ్చు. అదే ప్రశాంత్ వర్మ తీసిన ఆ సినిమా అయితే చాలా చిరాగ్గా, ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. మీరు క్లైమాక్స్ ఇచ్చే ఆ ఒక్క హై కోసం నేను 2 గంటల క్షోభని అనుభవించడం అవసరమా అన్న ఫీలింగ్ కలుగుద్ది. సేమ్ థింగ్ హ్యాపెన్ టు దిస్ రావ్ బహదూర్ ఫిల్మ్ ఆల్సో. నాట్ ఎంటైర్ ఫిల్మ్, ఫస్ట్ హాఫ్ ఓన్లీ. లిటరల్ గా నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కంప్లీట్ గా వెంకటేష్ మహా అనే దర్శకుడు యొక్క పైత్యమే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సినిమా యొక్క కథ మూవ్ అయ్యేదే సెకండ్ హాఫ్ నుంచి. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు దేనికి తీసుకున్నాడంటే క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేయడానికి, సెటప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ సైకలాజికల్ గా ఎలా బాధపడుతున్నాడు అన్న దాన్ని చూపించడానికి, ఆ బాధలో మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయని చూపించడానికే తీసుకున్నాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా. నాకు దీనికి సరైన జస్టిఫికేషన్ ఏమీ కూడా కనిపించలేదు. నేను దర్శకుడి యొక్క దృష్టికోణంలో ఉండి ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, నేను ఫస్ట్ హాఫ్ లో అంత టైం తీసుకుని అంతగా సెటప్ ని ఎస్టాబ్లిష్ చేయకపోతే సెకండ్ హాఫ్ లో ఫాస్ట్ మూమెంట్స్ లో కథ వర్క్ అవ్వదు అని దర్శకుడు భావించి ఉండి ఉండొచ్చు అని మాత్రమే నాకు అనిపించింది. ఏది ఏదైనప్పటికీ కూడా కొంతమంది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ బోరింగ్ గా, ఎమోషన్స్ లేకుండా కేవలం ఫిల్మ్ మేకింగ్ మీద దృష్టి పెట్టి సినిమా తీయడాన్ని అదేదో గొప్ప డైరెక్షన్ గా ఫీల్ అవుతున్నారు. నేను ఒక ఆడియన్స్ గా దర్శకుడి యొక్క దృష్టికోణంలో ఉండి ఎంత ఆలోచించినా సరే ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా కేవలం సెటప్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే తీసుకోవడం అనేది ఏ విధంగా చూసినా సరే జస్టిఫై అవ్వట్లేదు. నేను దాన్ని కేవలం దర్శకుడి యొక్క పైత్యంగానే భావిస్తున్నాను. ఒకే రకమైన ఫిల్మ్ మేకింగ్ తో, ఒకే రకమైన రైటింగ్ తో దర్శకుడు ఎప్పుడూ కూడా సినిమాలు తీయకూడదు. దాన్ని నేను బలంగా నమ్ముతాను. అది ఒక రకంగా ప్లస్ మైనస్ కూడా దర్శకుడికి. ప్లస్ ఏంటంటే సినిమా చూడగానే ఇది పలానా దర్శకుడు యొక్క సినిమా అని చెప్పేసి ఆడియన్స్ ఇట్టే పసిగట్టేస్తారు. మైనస్ ఏంటంటే ఒక 3, 4 సినిమాల తర్వాత రిపిటేటివ్ అయిపోయే సినిమాలు మొనాటినస్ ఫీలింగ్ గా ఆడియన్స్ ఫీల్ అవుతారు. వెంకటేష్ మహా ఇప్పటివరకు తీసిన 3 సినిమాల్లో 2 ఒరిజినల్స్ ఉన్నాయి. ఆ 2 ఒరిజినల్స్ లో కూడా ఒకే రకమైన ప్యాటర్న్, ఒకే రకమైన స్క్రీన్ ప్లే అనేది మనకు కనిపిస్తుంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో హై ఇవ్వడానికి ఫస్ట్ అంతా కూడా టార్చర్ చేస్తున్నారు. నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే సినిమా అనేది కంప్లీట్ గా ఉండాలి. అంతేగాని ఫస్ట్ హాఫ్ బాలేక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బాగుంది, క్లైమాక్స్ మంచి హై ఇచ్చిందంటే అది పరిపూర్ణమైనటువంటి సినిమా కానే కాదు. వాటన్నింటినీ పక్కన పెట్టేద్దాం. ఈ సినిమా కథలో వెంకటేష్ మహా చాలా థీమ్స్ ని థీమాటిక్ గా డిస్కస్ చేశాడు. వాటి గురించి ఒకటి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమా యొక్క మూల కథ ఏమిటంటే రావ్ బహదూర్ అని చెప్పి ఒక రాజవంశీయుడికి తనకు పుట్టిన సంతానం తన సంతానం కాదు అన్న అనుమానంతో జీవితాంతం కూడా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ పిచ్చివాడిలాగా బ్రతుకుతూ ఉంటాడు. ఒక ట్రూ డైరెక్టర్ ఎప్పుడూ కూడా తను నమ్మే సిద్ధాంతాలని తన సినిమాల ద్వారా, తన కథల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ సినిమా కథ ద్వారా వెంకటేష్ మహా చెప్పిన థీమ్స్ లో నాకు చాలా బాగా నచ్చిన థీమ్ ఏంటంటే చాలా మంది తమకి తాము వచ్చినటువంటి కొన్ని వాటిని ఆపాదించుకుని తమకు తాము చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక్కసారి నీకు నువ్వు ఏది ఆపాదించుకున్నావో అది నువ్వే కాదు అని తెలిస్తే నువ్వేమైపోతావు. కాబట్టి ఎప్పుడూ కూడా నేను అది, నేను ఇది, నేను అంత గొప్ప, నేను ఎంత గొప్ప అని అనుకోకూడదు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు, అసలు ఏది శాశ్వతం కాదు. అలాగే ఈ సినిమా ద్వారా వెంకటేష్ చెప్పిన థీమ్స్ లో నాకు బాగా నచ్చిన ఇంకో థీమ్ ఏంటంటే మనిషి ఎప్పుడైతే వదిలేయడం నేర్చుకుంటాడో
అతను జీవితాంతము కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా బ్రతుకుతాడు. మనలో చాలా మంది ఇంక్లూడింగ్ నాతో సహా అసలు ఇది మ్యాటరే కాదు అన్న చిన్న చిన్న విషయాన్ని బాగా పెద్ద చేసేసి డ్రామా క్రియేట్ చేసేసి దాని ద్వారా మనల్ని మనం హింసించేసుకుంటూ బాధపడిపోతూ ఉంటాం. అది కొంతకాలానికి పెరిగి 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 మనం మోయలేనటువంటి బరువైన ఒక పెద్ద బండరాయిలా తయారవుతుంది. దీని గురించి అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ రిలేట్ అయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక అమ్మాయి ఉండొచ్చు, లేదా ఒక అబ్బాయి ఉండొచ్చు. మీరు బాగా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారనుకోండి, దాన్ని పెట్టుకుని మీరు బాధపడిపోతూ మిమ్మల్ని మీరు హింసించేసుకోకూడదు. ఏదైనా సరే మనకి చెడు జరిగితే, లేదా మనకు నచ్చని విషయం ఏదైనా జరిగితే ఆ విషయాన్ని అక్కడతో వదిలేయడం నేర్చుకోవాలి. మనమందరం కూడా మన బ్రెయిన్ ని, మన ఎమోషన్స్ ని ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి. ఒక కేజీ బరువు ఉండే ఐరన్ రాడ్స్ ని తాళ్ళ కింద కట్టి ఒక 10-15 నెలలో వేసుకుని మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీరు 1 కిలోమీటర్ కూడా నడవలేదు. అదే మెల్లమెల్లగా ఆ బరువులన్నీ తీసి పడేస్తే మీరు సునాయాసంగా ఎంత దూరమైనా సరే నడవగలుగుతారు. వదిలేయడం నేర్చుకుంటే అసలు మనకి బరువే ఉండదు. ఇంకా ఈ సినిమాని టెక్నికల్ గా చూసుకుంటే ఇట్స్ వెల్ మేడ్ ఫిల్మ్. ప్రతిదీ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మ్యూజిక్. దర్శకుడు యొక్క విజన్ ని అర్థం చేసుకుని సంగీత దర్శకుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా దర్శకుడు తన విజన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాడు. విజువల్స్ చాలా బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కలర్ గ్రేడింగ్ లో. ఒక ప్రాపర్ సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ అనేది కనిపించలేదు. ఒక ఏదో ఐఫోన్ లో మనం షూట్ చేసేసి దానికి ఒక ఏదో మనకు తెలిసిన ఒక టింట్ వేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కలర్ గ్రేడింగ్ అనేది ఎప్పుడూ కూడా యూనివర్సల్ గా అపీలింగ్ గా ఉండాలి. అతి దరిద్రమైన స్క్రీన్ లో మనం సినిమా చూసినా సరే విజువల్స్ బాగుండాలి. అప్పుడే సినిమాటోగ్రఫీకి న్యాయం జరిగినట్టు. టెక్నికాలిటీస్ సినిమా కథకి సరిపడే సెటప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే 2 వింటేజ్ కార్లు, ఒక రాజ బంగ్లా, ఒక నేమ్ ప్లేట్ తో ఉండే ఒక గేటు, సత్యదేవ్ కేసే గెటప్ల ద్వారా రాజవంశము, ఒక దీవానా, ఒక సంస్థానం అనే ఒక సెటప్ ఎస్టాబ్లిష్ అయిపోదు. బట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటంటే వెంకటేష్ మహా ఒక ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్ తో ఈ సినిమా తీశాడు. చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. అది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఇంకా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ సత్యదేవ్. సత్యదేవ్ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడంటే, మనం ఎప్పుడైనా సరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరే మీకు ఏమైనా గొప్ప సినిమాలు ఉన్నాయా అని ఫారినర్స్ అడిగితే మాకు రావ్ బహదూర్ ఉంది అని చెప్పొచ్చని చెప్పాడు. సత్యదేవతో వచ్చే ప్రాబ్లం ఏమిటంటే సత్యదేవ్ చేసే ప్రతి సినిమా కూడా గొప్ప సినిమా అని అనుకుంటాడు. అలా అవ్వదు కదా. బట్ ఒక రకంగా అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎంత చిన్నవారితో చేసినా సరే తన 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాడు. ఈ సినిమాకి అయితే తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి మరి కూడా చేశాడు. బట్ అతని పర్ఫార్మెన్స్ లో ఆథెంటిసిటీ కనిపించదు, గ్రేట్నెస్ కనిపించదు. దానికి కారణం ఏమిటంటే వెంకటేష్ మహా అనే దర్శకుడు ఆర్టిస్టులకి ఫ్రీడమ్ ఇచ్చి సిచ్యువేషన్ చెప్పి మీరైతే ఎలా నటిస్తారో అలా నటించండి అని చెప్పే దర్శకుడు కాదు. తన క్యారెక్టర్స్ కి, తన ఆర్టిస్టులకి తాను యాక్ట్ చేసి చూపించి మీరు ఇలాగే యాక్ట్ చేయండి అని యాక్ట్ చేయించుకునే దర్శకుడు. అలాంటి దర్శకుల నుంచి గ్రేట్ పర్ఫార్మెన్స్లు అనేవి రావు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ లో కూడా దర్శకుడే కనిపిస్తాడు కాబట్టి. మిగిలిన ఆర్టిస్టుల గురించి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరిని తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా న్యూ ఫేసెస్ కనిపిస్తారు. వాళ్ళందరిలోనూ కూడా దర్శకుడే కనిపిస్తాడు. దట్టు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్ క్యాస్ట్ ఫర్ దట్ స్టోరీ. యాజ్ ఏ డైరెక్టర్ గా నువ్వు కేర్ ఆఫ్ కంచర్బాల్ లాంటి సినిమాలో నాకు బడ్జెట్ లేవు, వనరులు లేవు, అందుకని లోకల్ పీపుల్ నే క్యాస్ట్ చేశాను సినిమా కథకి తగ్గట్టు, అందుకని నేను బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేకపోయాను అని చెప్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇంత స్కేల్ ఉన్నటువంటి సినిమాలో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగే క్యాస్ట్ ని నువ్వు క్యాస్ట్ చేయలేకపోయావంటే నేను నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నాకేమనిపించిందంటే వెంకటేష్ మహా గారికి చాలా అహంకారం ఉందేమో, నాకు పర్ఫార్మెన్స్ వచ్చిన ఆర్టిస్టులు అక్కర్లేదు, మామూలు వచ్చినా చాలు, నేను వాళ్ళ చేత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయించుకోగలను అని. అందుకే ఆయన సినిమాల్లో సీజన్డ్ యాక్టర్స్ ని తప్పిస్తే మిగిలిన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏమీ కూడా అంత బాగోవు. ఈ సినిమాలో టెక్నికల్ గా అభినందించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే స్వచ్ఛమైనటువంటి తెలుగు పదాలతో చాలా ఎక్కువగా ఈ సినిమా డైలాగ్స్ రాశారు. అది చాలా అభినందనీయం. ఇంకా టోటల్ గా డ్రెస్సింగ్, స్టైలింగ్, మేకప్, మొత్తం ఓవరాల్ ఆర్ట్ మొత్తాన్ని కూడా ప్రొడక్షన్ డిజైన్ లోనే కలిపి చెప్పేస్తాను. సత్యదేవ్ కి రాజవంశీయుడిగా వేసిన గెటప్ చాలా పెక్యులియర్ గా, కొత్తగా, ఎప్పుడు చూడని విధంగా చాలా బాగుంది. అలాగే ఆయన లైఫ్ లో ఓవర్ ద టైం వచ్చే గెటప్లు కూడా చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్ గా ప్రొడక్షన్ డిజైన్ మొత్తాన్ని కలిపి ఒక ఎంటైర్ ఫిలిం గా చూసుకుంటే మాత్రం చాలా చీప్ గా కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా దర్శకుడు వెంకటేష్ మహా యొక్క టేస్ట్, విజన్ కనిపిస్తాయి. బట్ అవన్నీ కలిపి ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇవ్వవు. మొత్తంగా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో దర్శకుడి యొక్క టాలెంట్ కనిపిస్తుంది, దర్శకుడి యొక్క ప్యాషన్ కనిపిస్తుంది, దర్శకుడి యొక్క విజన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దర్శకుడి యొక్క పైత్యం కూడా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అదే ఎక్కువగా కనిపిస్తుంది. కంప్లీట్ గా పరిపూర్ణమైనటువంటి సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సినిమా అయితే ఇది కాదు. కొన్ని చోట్ల చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, చాలా చోట్ల చాలా ఇరిటేటింగ్ గా డిస్కనెక్ట్ అయిపోతాం సినిమా కథతో. ఫైనల్ వర్డ్ ఏంటంటే
ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఫిల్మ్, అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఫిల్మ్ ఆల్సో, ఇట్స్ ఎ మీడియోకర్ ఫిల్మ్. బట్ మేకర్స్ యొక్క ఎఫర్ట్స్ కి మెచ్చి మీరు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. దట్స్ ఇట్. జై హింద్.